గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, పీనై న్యూస్కు స్వాగతం. మీకోసం వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలు రకాల సమస్యలు విన్నవించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆదేశాల మేరకు ఒంగోలు నియోజకవర్గ ఐటీడీపీ బృందం కొత్తపట్నం బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 40 రోజుల నుండి ఈ అన్నా క్యాంటీన్లో దాతల సహకారంతో అన్నదానం నిర్వహిస్తున్నట్లు 47వ రోజున ఐటీడీపీ బృందం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఒంగోలు నగర టీడీపీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ సభ్యులు సత్యనారాయణ, భార్గవ్, గోపు, వీరాంజనేయులు, లక్ష్మణరావు, అనుష తదితరులు పాల్గొన్నారు. భోజనంకి కొంత ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఈ అన్నా క్యాంటీన్ని తిరిగి ప్రారంభించడం జరిగింది. ఆగస్టు 15 నుంచి శాస్త్రత్వ పద్ధతిగా ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది. ఈలోపు గత 45-47 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్, ఎన్టీ రామారావు ఏదైతే పేదవాడి కోసం ఆయన పార్టీ పెట్టాడో ఆయన మాటని నెరవేర్చడం కోసం నిరంతరంగా 47 రోజుల పాటు ఈ అన్నా క్యాంటీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మా ఒంగోలు నియోజకవర్గంలో మా ప్రీతమ నాయకులు దామచల జనార్దన్ గారి పిలుపు మేరకు ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైతేనేమి, దాతలైతేనే ముందుకొచ్చి ఈ క్యాంటీన్ నిర్వహించడానికి ముందుకొచ్చారు. అందులో భాగంగా ఈరోజు మా ఒంగోలు ఐటీడీపీ బృందం ఎవరైతే మా ఐటీడీపీ సభ్యులు ఉన్నారో వారందరూ మేము స్పాన్సర్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. వారందరినీ పేరున అభినందిస్తూ ఉన్నాం. ఇలాగనే తెలుగుదేశం పార్టీ అంటే సేవ కోసం ప్రజలకి ఏదైతే మంచి జరిగిందో దానికి అందరికీ ముందుంటారని చెప్పని మరొకసారి ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి క్యాంటీన్ని తెలుగుదేశం ప్రభుత్వం గత హయాంలో ప్రారంభించడం జరిగింది. కానీ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వము అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మూసివేయడం జరిగింది. మళ్ళీ తిరిగి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పేదలకు అన్నం పెట్టడం కోసము అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారము ఆగస్టు 15 నుంచి
రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను తిరిగి అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించడం జరుగుతుంది. ఈలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అన్నా క్యాంటీన్లు ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సహకారంతో అన్నా క్యాంటీన్లలో పేదవాళ్లకు అన్నం పెట్టడం జరుగుతుంది. అలాగనే ఐటీడీపీ ఆధ్వర్యంలో కూడా ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు మేము కూడా మా వంతుగా ఐటీడీపీ ఆధ్వర్యంలో ఈరోజు పేదవాళ్లకు అన్నా క్యాంటీన్ ద్వారా అన్నదానం ఆదేశాల మేరకు ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది అన్నా క్యాంటీన్లో. ఈరోజు మా ఐటీడీపీ తరఫున మా సహకారం అందించడం కోసం మేము ఈరోజు అన్నదానం మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి గత 2014 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో బాగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2019 నుంచి 24 గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఈ అన్నా క్యాంటీన్లు మూసేసి పేదలకి అన్నం అందకుండా చేయడం జరిగింది. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఒంగోలునే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో రోజుకి ఒకళ్ళ దాతల లెక్కన ఈ రోజున అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున మన ఒంగోలు నియోజకవర్గంలో కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర నుండి అన్నా క్యాంటీన్లో ఐటీడీపీ తరఫున స్పాన్సర్ చేసి అన్నా క్యాంటీన్ వృద్ధులకి అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. అందరూ కూడా జిల్లాలోని చిరు ఉద్యోగులు ఫీల్డ్ వర్కర్లపై వేధింపులు ఆపాలని, తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాల బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు యానిమేటర్స్, బిఎల్ఓలు తదితర సంఘాలు ధర్నా కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్ వద్ద నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు పథకాల అమలు కోసం నియమించబడి రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తున్న స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించకపోవడంతో పాటు ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ కారణాలతో వేధింపులకు గురవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో రాజకీయ కారణాలతో తొలగించిన కార్మికులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా కార్మికులు తొలగించిన అధికారులను సస్పెండ్ చేయాలని, స్కీమ్ వర్కర్స్, చిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన కోరారు. వీటితో పాటు గ్రామ పంచాయతీ, స్వచ్ఛ భారత్, ప్రకృతి వ్యవసాయ కార్మికుల జీతాల బకాయిలు వెంటనే ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులు హెల్త్ అలవెన్స్ బకాయిలు, పండగల అలవెన్స్లు ఇవ్వాలని, ఐసీడీఎస్ ఒంగోలు ప్రాజెక్టులో వెనక్కి తీసుకున్న హెల్పర్ ప్రమోషన్ ఆర్డర్ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం సుబ్బారావు, జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసరావు, అత్తింటి శ్రీనివాసరావు, కల్పన, ఆదిలక్ష్మి, మాధవి, పరిశుద్ధం, కుమారి తదితరులు పాల్గొన్నారు. తోటి తెలుగుదేశం నాయకులు ఎంఆర్ఓ ఆఫీసులోనే మీటింగులు పెట్టి లిస్టులు ఇచ్చి వీళ్ళందరినీ తొలగించాలని చెప్పి బలవంతంగా చేస్తూ ఉన్నారు. కింది ఎంఈఓలు కానీ ఎంఆర్ఓలు కానీ అసలు ఎటువంటి లేకుండా బలవంతంగా మీరు సంతకాలు పెట్టేసేయండి, మీ పని లేదు, రేపటి నుంచి మీకు బియ్యం ఇవ్వము, మీకు ఏమి ఇవ్వము, మీరు రావద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. వీళ్ళకి 94 జీవో ఉంది. ఈ జీవో ప్రకారం వీళ్ళు ఎవరిని తొలగించడం లేదు. 2002లో స్టాండింగ్ కమిటీ ఆర్డర్స్ కమిషన్ ఇచ్చారు. పోయిసారి కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళిన సందర్భంలో ఎవరిని కూడా ఈ చిరుద్యోగుల్ని ఎవరిని తొలగించకూడదు అని చెప్పి జీవో ఉంది. ఆ జీవోలు కూడా పక్కకు దోసేస్తున్నారు. అసలు సర్వీస్ కండిషన్స్ అమలవుతాయి కానీ ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా మీరు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి, ఇంత తప్పితే ఇంకేమీ లేదనమాట. ఏమి డబ్బులు ఇవ్వకుండా దాదాపు 23-24 సంవత్సరాల నుంచి రూపాయి కూడా ఇవ్వని సందర్భంలో వీళ్ళు సొంత డబ్బులు పెట్టి బియ్యం కందిపప్పు ఇస్తే వచ్చి వండి పెట్టారు ఊరక సర్వీస్ పేరుతోటి. ఈ రోజు కొద్దిగా ఎంతో కొంత డబ్బులు సాధించుకొని పోరాడి కొంత సాధించుకున్నారు. ఆ సాధించుకున్న తర్వాత ఇంకా వీళ్ళు వేరే పనికి వెళ్ళడానికి కూడా అలవాటు తప్పిపోయింది. 23 సంవత్సరాల నుంచి చేస్తా ఉంటే ఈ రోజు వెళ్ళిపోమంటే ఎంత దుర్మార్గం అసలు. అందుకని ఆ రోజు అంతమంది అన్నాడు జగన్ ఉన్నప్పుడు సైకో పోవాలి, సైకిల్ రావాలన్నారు. సైకిల్ వచ్చిన తర్వాత మరి మీరు చేస్తుంది ఏంటి? ఆ సైకో చేసినట్టు మీరు కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు మేము అందుకే అడుగుతున్నాం. మేము చిన్న గ్రామాల్లో చిన్న 2,000-3,000 రూపాయలు చేసుకునే వాళ్ళం. మమ్మల్ని దుర్మార్గంగా తొలగించడం తప్పు. ఇప్పుడు మమ్మల్ని కంటిన్యూ చేయాల్సిందే. మీ ప్రతాపం ఏమైనా ఉంటే పెద్ద వాళ్ళ మీద చూపించుకోవడం తప్పితే ఈ చిన్న చిరు కార్మికుల మీద కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? 40 ఏళ్ళ బట్టి చేస్తున్న కార్యకర్తలను కూడా పీకి పడేస్తున్నారు. తాళాలేసి లోపలికి రానీయకుండా చేస్తున్నారు. వీడియో తీసి మందు తాగి
మందు తాగుతా వీడియో చేస్తే ఇంకొక అమ్మాయి ఎస్సీ అమ్మాయి లంబాడి అమ్మాయి రక్షిస్తే నువ్వెందుకు ఆ అమ్మాయిని 108ని పిలిచి రక్షించావని చెప్పి ఆ అమ్మాయిని కూడా అందరు ఊళ్ళో కొట్టడము అట్లా చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఇది ఎందుకో మరి నేను గెలిచాను అనుకుంటున్నాడేమో. గెలవటం కాదు, గెలిచినోడు మర్యాదగా ఆ ప్రభుత్వాన్ని విమర్శించినోడు ఈ ప్రభుత్వం కూడా కరెక్ట్గా ఉండాలా. లేకోకుండా మాలాంటి చిరుద్యోగస్తుల మీద అన్యాయంగా ఉంటున్నారు. కాబట్టి ఈ జిల్లాయే కాదు, పల్నాడు జిల్లా అయితేనేమి, సత్యసాయి జిల్లా అయితేనేమి, చాలా జిల్లాలలో చాలా ఘోరాలు చేస్తున్నారు. మా జిల్లాలో కూడా మొదలయ్యింది, సొంతమాలూరు ప్రాజెక్టుల్లో కూడా మొదలైంది. కాబట్టి పోయిన ప్రభుత్వం 42 రోజులు మేము ధర్నా రోడ్డు మీదకి వచ్చి ఓడిపోయాడు, మమ్మల్ని మాకు సరిగ్గా చేయక. ఈ ప్రభుత్వానికి కూడా ఆ గతి కూడా పట్టుద్దని చెప్పి కనీసం ఆడు 5 సంవత్సరాలను చేయడం, 6 నెలలు కూడా చేసేటట్టు లేడు అని సభాముఖంగా చెబుతున్నాను. ఇది మానుకోకపోతే మాత్రం ఈ సమ్మె ఇంకా ఏదో ఊరిక నిరసన చెప్పాము, ఇంకా సమ్మె ఉధృతం చేయాలని స్టేట్ వైడ్గా అనుకుంటున్నాము. అంటే ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే ఇంకొంతమంది ప్రెజర్ ఎదుర్కోలేక స్థానిక నాయకులు వాళ్ళు వద్దంటున్నారు. ప్రెజర్ ఎదుర్కోలేక కొంతమంది రాజీనామా చేశారు. ఇటీవల మొన్న మేము ఈ నెల 2వ తేదీ తాడేపల్లి కమిషనర్ కార్యాలయం వద్ద కూడా మేము ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. గౌరవ డైరెక్టర్ గారికి మా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరైతే బలవంతంగా రాజీనామా చేశారో వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలి, మరియు ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ సర్వీస్లో ఉండి ఎవరైతే ఒత్తిడి ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో కొనసాగించాలని చెప్పని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. సహజంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఏదైనా వాళ్ళ సర్వీస్ పరంగా ఏదైనా పొరపాట్లు చేస్తే సోషల్ ఆడిట్లో కానీ లేకపోతే ఇంకేదైనా అధికారి విచారణ జరిపి సహజంగా చర్యలు తీసుకుంటారు. ఉద్యోగం నుంచి సస్పెన్షన్లు ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి కారణం లేకుండా ఉద్యోగాల్లోంచి తప్పుకోమని చెప్పి అంటున్నారు. ఈ టైంలో ఇది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే మేమంతా 2016 నుంచి ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రమాణాల మేరకు పనిచేస్తూ ఉన్నాము. చాలామంది ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్ వర్క్ చేసే వాళ్ళలో డిగ్రీలు, పీజీలు, డబుల్ పీజీలు, బీఈడీలు, ఎంఈడీలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేమంతా కూడా ఇన్ని సంవత్సరాలు జాగ్రత్తగా ఉద్యోగం చేస్తూ ఉన్నాము. ఏదైనా ప్రమోషన్ తీసుకొని పై కేడర్కు టెక్నికల్ అసిస్టెంట్గా, కంప్యూటర్ ఆపరేటర్గా, ఏపీఓలుగా వెళ్దామని చెప్పని ఉద్యోగాలు చేసే క్రమంలో ఇప్పుడు సడన్గా ఉన్నటువంటి పథకం కార్మికులు, ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా చాలా తక్కువ వేతనాలతోటి గ్రామీణ ప్రాంతంలో ఒక రకంగా చాలామంది పేదలు, దళితులు, బలహీన వర్గాల వారు ఉన్నటువంటి దీంట్లో రాజకీయ కారణాలు చూపించి 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ తొలగిస్తూ ఉంటారు. ఇది సరైనది కాదు. వెలుగు వివోఏలకు సంబంధించి 2010 నుంచి 9 నుంచి ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ మాకు ఓట్లు వేయలేదనే పేరుతో తొలగించడం అనేది దుర్మార్గమైన పద్ధతి. మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతున్నాం, గత ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైన పోకడలకు పోయింది. వారు కూడా ఇదే విధంగా కొంతమందిని ఆ రోజు అధికారంలోకి వచ్చిన సందర్భంలో అధికార అహంకారం తలకెక్కి కొంతమందిని తొలగించారు. దాని యొక్క ప్రతిఫలం ఇవాళ 5 సంవత్సరాల తర్వాత అనుభవించారు. ఆ గతి ఈ ప్రభుత్వానికి పట్టకుండా ఉండాలి. కాబట్టి ఎవరైతే చిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరి చేత సక్రమంగా పనిచేయించుకొని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలన్నింటి కూడా అమలుపే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళందరినీ తొలగించడం సరైనది కాదు. తొలగిస్తే మాత్రం ఖచ్చితంగా సిఐటి రాష్ట్ర వ్యాప్తంగాను, జిల్లా వ్యాప్తంగాను, ఇతర నగరంలో జనసేన నాయకులు జడ నాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం 19వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ మహిళా నాయకులు రావుల పద్మజ, నాలం నరసమ్మ, తేళ్ల అరుణ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉచిత అన్నదాన నిర్వహణ 19వ రోజు చేరుకుంది. ఈ 19వ రోజున ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రాష్ట్ర మహిళా నాయకులు, మహిళా అభ్యుదయ సమితి అధ్యక్షులైనటువంటి తేళ్ల అరుణ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ నాలం నరసమ్మ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మ గారు, వీరు ముఖ్య అతిథులుగా వచ్చి ఈ అన్నదాన నిర్వహణ చూసి వారి స్వహస్తాలతో అందరికీ భోజనాలు వడ్డించి వారు కూడా చాలా ఆనందంగా
ఉన్నారు. వారికి ముందుగా వాళ్ళ నలుగురికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా మన ఒంగోలులో ప్రజలకి, పేద ప్రజలకి అందరికీ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి 19 రోజులు విజయవంతంగా నిర్వహించినందుకు ముందుగా మా అందరి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. కేవలం ఉంటే కాదు, మనసు ఉండాలి, అలా పేదలకు పెట్టాలి అని చెప్పనేసి డొక్కా సీతమ్మ గారి పేరుతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కొన్ని వందల మందికి ఇలా అన్నదానం చేయటం అనేటువంటిది తనకి నిజంగానే అతని మంచి మనస్తత్వానికి, అసలు ఆ కుటుంబానికే, జడావారి కుటుంబానికే ఉన్నటువంటి లెగసీకి అది తార్కాణంగా పేర్కొంటూ ఈ కార్యక్రమం ఇలాగే నిరవధికంగా సాగిపోవాలని చెప్పని, అందుకు ఇలాంటి కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అంకిత భావంతో పెడతాను అన్నా క్యాంటీన్లతో సమానంగా చెప్తున్నాడు సోదరుడు. నిజంగా మా మహిళల తరపున అభినందిస్తూ మరి మీకు ఇంకా ముందుకు పోవాలని, కార్యక్రమాలు ఇలాంటి సేవలు ఇంకా చేయాలని. డొక్కా సీతమ్మ గారంటే ఆమె ఆకలి తీర్చిన మహాదేవత ఈ రాష్ట్రంలో. మరి ఆమె ఆకలి ఎరగని వాళ్ళంటూ లేరు. అందరూ ఆకలి తీర్చిన దేవత డొక్కా సీతమ్మ గారికి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని వీళ్ళు చేస్తున్న ప్రోగ్రాంని మరొకసారి అభినందిస్తూ మా మహిళగా మేము చాలా గర్వపడుతున్నాము. మరి జడా బాలనాగేంద్రాన్ని మరి ఆశీర్వదిస్తూ మేమందరం కూడా ఈ కార్యక్రమం. సంతనూతులపాడు మండలం పీగుడిపాడు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో దుర్గా సప్తసతి హోమం వేదోక్తంగా సాగింది. అంకమ్మ తల్లి దేవాలయంలో ఇటీవలే గోపురంతో పాటు ఆలయ ప్రాకారంలో నూతన అమ్మవారి వివిధ రూపాలతో కూడిన ప్రతిమలను చెక్కించడం జరిగింది. ఈ సందర్భంగా ఆషాఢ మాసం అమావాస్య విశేష పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాంగణంలో ప్రత్యేక పూజాధికారులను నయన మనోహరంగా జరిపించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా గర్భాలయంలో గల అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల పుష్పాలతో పుష్పశోభితంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా అమ్మవారికి మేలుకొల్పు, మంగళ వాయిద్యాలు, దుర్గా సప్తసతి హోమం, విశేష స్వప్న శాంతి హోమం, పూర్ణాహుతి వేదోక్తంగా నిర్వహించారు. అలాగే ప్రాంగణంలో గల పుట్ట వద్ద భక్తులు ప్రత్యేక పూజా కైంకర్యాలు జరిపించి పుట్టలో పాలు పోసి నాగేంద్రుని ఆశీస్సులు పొందారు. ఆపై పల్లకిలో అమ్మవారిని కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వీరంగం వేస్తూ జరిపించిన పల్లకి సేవ ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి వందలాది మంది భక్తులు పాల్గొని కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి అయిన అంకమ్మ తల్లి ఆశీస్సులు పొంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. विश्वकर्मामलोद्भूतो हन्तुं मत्या ब्रह्माणवद्यतो सनातिकमने विष्णोस्तव ब्रह्माप्रस्य जगन्मये स्वाहा लक्ष्मी स्वाहा नाथुर्ते युद्धे रुद्राभूर्महिषासुरः सोमरे बिन्दुपाने ओम श्री महालक्ष्मी स्वाहा देवी खड्गप्रहारैस्तुते लक्ष्मी स्वाहा सत्य सम्भूता गणाशत सहस्रतः ईदस्ते परशुरालक्ष्मी स्वाहा आश्रतदेवान्ये तस्मिन् नमः पादेन कदया भुविसेरते वेमुष्टके चतुर्दं कुशलेन भुजं हताः नरदश्चापरे तत्रैस्ते तुर्यलयास्तुता स्वाहा ओम श्री महालक्ष्मी स्वाहा ब्रह्मास्यन शिरसा खड्गसिद्धिष्टिपाणयः అక్కడే నుంచోండి, స్వామి వస్తారు మీ దగ్గరికి.
ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.